హన్మకొండ జిల్లా వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా అధికారులతో కలిసి కడిపికొండలోని రాజీవ్ స్వగృహ, ఇంద్రమ్మ ఇళ్ల కాలనీని సందర్శించారు. కాలనీలోని సమస్యలు త్రాగునీరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, పాఠశాల లేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేను కోరారు. ఇక్కడ 16 బ్లాక్లు ఉన్నాయని, ప్రతి బ్లాక్ నుంచి ఒకరిని తీసుకుని 16 మందితో కమిటీగా ఏర్పడాలని సూచించారు. ఇక్కడ ఉన్న ఇళ్లలో ఎంతమంది ఓనర్స్, ఎంతమంది కిరాయి వారు ఉన్నారనే విషయం తెలియజేయాలని తెలిపారు. కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ సేఫ్టీ ట్యాంక్ ఫెయిల్ అయితే అసలు మేము ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది నిండి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉన్నది. దోమలతోటి మేము ఇబ్బంది పడతా ఉన్నాం. రోగాలు దేశంలో లేనటువంటి మనుషులు ఇక్కడనే ఉన్నారు. ఒకరు చెప్తే ఇంకొకరు వినరు, ఒకరు చెప్తే ఇంకొకరు వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మంచి కోసం చేసేటువంటి వాళ్ళను ముందుకు రానివారు, వచ్చేటువంటి వాళ్ళను కొంకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటిది కూడా మేము ఇక్కడ కమిటీకి ఉండేటువంటి పద్ధతిలో పెద్ద మనుషులు అందరం ప్రతి ఒక్క బ్లాక్ ఒక్కొక్క పెద్ద మనిషిని ఉండేటువంటి సిస్టమ్ ఉండేది. అట్లా మనిషికి 100-200 వసూలు చేసుకుని ఈ డ్రైనేజ్ చేస్తే మేము సొంతంగా చేసుకొని కొన్ని చేసినాం. కడిపికొండ పంపించాలి మేడం స్కూల్కి. చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడు 2 కాలనీల తరపున అసలు గవర్నమెంట్ స్కూలే లేదు. ఉంది అందుబాటులో బెనిఫిషియర్ లాస్ అవుతారని చెప్పేసి అప్పుడు ఒకసారి అలర్ట్ చేశారు. ఇప్పుడైతే ఎక్కడైనా చూడండి, మీదనే కాదు, సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా ఓనర్స్ ఉండరు, చాలా వరకు అద్దెకే ఉంటారు. కానీ అద్దెకి ఉండే ప్రతి ఒక్కరి నుంచి మెయింటెనెన్స్ ఫీజు అనేది చెప్పి కలెక్ట్ చేసుకొని అందరూ కమిటీ లాగా వేసుకొని అక్కడ ఉన్న శానిటేషన్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ప్లంబింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఓనర్లు లేరు, అద్దెకే ఉన్నారు అనేది ఆ ఇష్యూ కాదు. అద్దెకి ఉండొచ్చు, అద్దెకి ఇవ్వడానికి కూడా ఓనర్స్కి రైట్ ఉంది. కానీ ఉంటున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళది కూడా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ కమిటీ అనేది తొందరలో వేసుకోవాలని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్, అలానే జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి వార్డ్ ఆఫీసర్ని కూడా ఆ కమిటీని కొంచెం సూపర్వైజ్ చేయడానికి అనేది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అది అన్నీ కూడా లోన్ రూపంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. లోన్ తీసుకొని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తీసుకొని. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ బిల్డింగ్ అనడానికి లేదు కాబట్టి లోపల ఇంటి లోపల రిపేర్స్ కానీ, పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా సొంత ఖర్చులతో చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో గైడ్ లైన్స్లో ఉంది. కానీ మా తరఫు నుంచి బయట బిల్డింగ్ బయట వెళ్ళే సివరేజ్ లైన్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, వాటర్ సప్లై లైన్ అవ్వచ్చు, శానిటేషన్, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయికి ఉన్నారు, దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు, ఎట్లా అవుతుంది, డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం. ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంది. 16 బ్లాక్స్ ఉన్నాయి, 16 మంది ఒక కమిటీ వేసుకొని. ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించాను, మేడం కలెక్టర్ను, కమిషనర్ మేడం, సుధారాణి మేడం అందరూ ఎక్కినాం, డీలను కూడా ఎక్కించాను. ఎందుకంటే నాకు తెలిసింది ఎట్లున్నాయని. మా కార్పొరేషన్ పరంగా మన అన్నగారు గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు చెప్పిన మేరకు వారు ఈ ఇంద్రమ్మ కాలనీని ప్రత్యేకంగా తీసుకున్నారు. దాని గురించే కలెక్టర్ గారిని, మన హన్మకొండ కలెక్టర్ గారిని, అదేవిధంగా కమిషనర్ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినాం. మా కార్పొరేషన్ నుంచి ఇక్కడ శానిటేషన్ కోసం ఒక వెహికల్, అదేవిధంగా లైటింగ్ కానీ, మిగతా డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి